హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ లాగ్. మార్నింగ్ అయితే ప్రశాంతంగా పూజ అయిపోయింది. ఎందుకంటే ప్రశాంతంగా అయింది, పిల్లలిద్దరూ లేరు. పిల్లలు మా హస్బెండ్ స్విమ్మింగ్కి వెళ్ళారు. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి స్విమ్మింగ్కి వెళ్ళిపోయారు. అందుకే నేను ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. మున్నుగాడైతే ఇదే ఫస్ట్ టైం స్విమ్మింగ్కి వెళ్ళడం, చాలా ఎంజాయ్ చేశాడు. మా పాప అయితే బాబు పుట్టకముందు కొంచెం నేర్చుకుంది, కానీ తర్వాత ఇంకా బాబు పుట్టాక గ్యాప్ వచ్చి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడే వెళ్తుంది, నేర్చుకుంటుంది. మా హస్బెండే నేర్పిస్తున్నారు. ఇద్దరికి స్పెషల్గా ఏం కోచింగ్ ఏం లేదు. అంటే ప్రొఫెషనల్గా ఏదో స్విమ్మర్స్ అయిపోవాలని కాదు, ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్కైనా యూజ్ అవుతుంది కదా అని తనకి ఖాళీ ఉన్నప్పుడు తీసుకువెళ్తారు. ప్రొఫెషనల్ స్విమ్మర్సే అవ్వాలని ఏం లేదు, ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు సేవ్ చేసుకోవడానికైనా యూజ్ అవుతుంది కదా అన్న ఒపీనియన్తో ఇద్దరికి నేర్పిస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుంటుందని మా హస్బెండ్కి ఖాళీ ఉన్నప్పుడల్లా తీసుకువెళ్తారు. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. స్విమ్మింగ్ అనగానే ఇంకా మార్నింగ్ త్వరగా లేచిపోయి రెడీ అయ్యి వెళ్ళిపోతారు. స్విమ్మింగ్ నుంచి వచ్చేసి ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయారు. ముగ్గురు ఎక్కడో అక్కడ పడుకునిపోయారు. టిఫిన్ చేసేసి ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకున్నారు ఆఫ్టర్నూన్ వరకు. ఇంకా ఈవినింగ్ టీ పెట్టుకుని అలా బాల్కనీలో కూర్చొని తాగుతున్నాం. ఈవినింగ్ అయితే క్లైమేట్ చాలా బాగుంది. అందుకే నేను నలుగురం బయట కూర్చొని అలా టీ తాగుతూ అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటే మాత్రం పక్కాగా ఇద్దరం కలిసి టీ తాగుతూ ఫ్యామిలీ విషయాలు కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఏవైనా అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరము ఇంటి దగ్గర ఉండేటప్పుడు స్క్రీన్ టైం కన్నా అలాగ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తాము. ఇంక ఈవినింగ్ డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఇంట్లో కొన్ని ఐటమ్స్ కావాల్సి ఉంటే వర్షం తగ్గాక డీమార్ట్కి వెళ్ళాము. వీకెండ్ కదా, చాలా రష్గా ఉంది. మా కిచెన్లోకి కొత్త చుట్టాలు అయితే వచ్చాయి. కొన్ని అవసరం అయితే కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాం. ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. పిల్లలకి ఎన్నిసార్లు వాటర్ బాటిల్స్ తీసుకున్నా సరే పగిలిపోవడం, లేదా ఊరు వెళ్ళేటప్పుడు మిస్ అయిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా సరే మనం అనుకున్న అమౌంట్ కన్నా డబుల్ అవుతుంది కదా. నాకైతే ఇదే ఫస్ట్ టైము. నేను అనుకున్నవి మాత్రమే తీసుకున్నాను, ఎక్స్ట్రా ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే రష్గా ఉంది, అందుకే ఎక్కువ ఏం చూడలేదు కూడా. అవసరమైనంత వరకు తీసుకొని ఇంకా వెంటనే వచ్చేసాము. ఇంకా లేట్ అవుతుంది, ఫుడ్ కూడా తినలేదని. షాపింగ్ అంతా అయ్యేసరికి 8:30 అలా అయ్యింది. ఇంకా బయటే టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసాం. పిల్లల కోసం మక్కానా తీసుకున్నాను. అది ఎక్కడో మిస్ అయిపోయింది. బండి మీద వచ్చినప్పుడు మిస్ అయ్యిందో, లేదంటే నేను అక్కడ బిల్లింగ్ అయిపోయాక అక్కడే మర్చిపోయానో తెలియట్లేదు. అదైతే కనిపించట్లేదు. సాత్విక్కి చాలా ఇష్టం, తన కోసమనే తీసుకున్నాను. అసలు స్పెషల్గా డీమార్ట్కి వెళ్ళిందే వాటర్ బాటిల్ కోసం, మక్కానా కోసం, కానీ అదే మర్చిపోయి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.